ధీరజ్ని కొట్టబోయిన కళ్యాణ్ నుండి కాపాడి వార్నింగ్ ఇచ్చిన రామరాజు. ఎందుకు ఏం జరిగింది? అసలు ధీరజ్ని కళ్యాణ్ కొట్టబోవడం ఏంటి? కళ్యాణ్ని రామరాజు కాపాడడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ ప్రేమ మీద చాలా పగ పెంచేసుకుంటాడు. దాన్ని జీవితం సర్వనాశనం చేయాలి. ఎందుకు బ్రతికున్నాన్రా దేవుడా అని అది అనుకోవాలి. ప్రతి క్షణం నరకం అనుభవించాలి. బ్రతికుండడం కంటే చావడమే నయమని దానికి అనుకునేలా నేను చేస్తాను కదా అని చెప్పి తన ఫ్రెండ్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా రామరాజు దగ్గరికి అయితే వచ్చేస్తాడు. వచ్చేసేసరికి రామరాజు బయట నిలబడి మాట్లాడుతూ ఉండడంతో ఇంకా తిరుపతి కూడా అక్కడే ఉంటాడు. తిరుపతి కూడా అక్కడే ఉండేసరికి రామరాజు దగ్గరికి వచ్చి, మీరేనండి రామరాజు గారంటే అని చెప్పాను కానీ, అవును నేనే, నువ్వెవరు అని చెప్పాను కానీ, మీకు ఈ పెన్ డ్రైవ్ ఇవ్వమని చెప్పారండి అని చెప్పనేసరికి, ఎవరివ్వమని చెప్పారు అనగానే, ఈ పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూస్తే అంతా మీకే తెలుస్తుంది అని చెప్పి పెన్ డ్రైవ్ని కాస్త చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఎవడు బావా వీడు అని చెప్పనేసరికి, అదే నాకు అర్థం కావట్లేదు, ఈ వీడెవడో పెన్ డ్రైవ్ తీసుకొచ్చాడు అనగానే, రా బావా లోపలికి వెళ్ళి మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పాను కానీ, ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం నాకు రాదు కదరా అని చెప్పనేసరికి, నేను ఉన్నాను కదా బావా, అయినా సాగర్ ఉన్నప్పుడే కదా మనం ల్యాప్టాప్ తీసుకున్నాం, అయినా సాగర్ బయటకు వెళ్ళాడు, నాకు చెప్పాడులే ఎప్పుడైనా అవసరమైతే, ఒకసారి పెన్ డ్రైవ్ వేసి చూడడంతో తెలిసి పైకే డిస్ప్లే అవుతుంది, నేను ఓపెన్ చేసి చూపిస్తాను కదా రా బావా అని చెప్పనేసరికి, సాగర్ వచ్చాక చూద్దాం లేరా అని చెప్పాను కానీ, ఇందులో ఏం విషయం ఉందో, సాగర్ రావడానికి సాయంత్రం అవుతుంది రా బావా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు తిరుపతి. తీసుకెళ్లేసరికి, సరే పద రూమ్లో చూద్దామని చెప్పాను కానీ, ఎందుకు బావా ఇక్కడే చూస్తాను కానీ, వాడంత ఖచ్చితంగా పెన్ డ్రైవ్ ఇచ్చి ఇందులో ఉన్నవి చూడండి అన్నాడంటే ఏదైనా ఉందేమో, అది అందరి ముందు చూడడం ఎందుకు, పద గదిలో చూద్దామని చెప్పి ల్యాప్టాప్ తీసుకొస్తాడు. ల్యాప్టాప్కి ఇది ఎలా పెట్టాలరా అని చెప్పాను కానీ, నీకేం తెలియదు బావా అనగానే, నాకు తెలియదు కాబట్టే కదరా నిన్ను అడుగుతున్నాను, లేకపోతే నిన్నెందుకు అడుగుతాను, లేదంటే పెళ్లి కాని వాడిని నిన్నెందుకు నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పాను కానీ, ఏంటి బావా అలా అంటావు అని చెప్పాను కానీ, ఇంకా నువ్వు మాట్లాడకుండా పెన్ డ్రైవ్ ఆన్ చేయని చెప్పనేసరికి, సరే అని పెన్ డ్రైవ్ పెడతాడు. పెన్ డ్రైవ్ పెట్టేసరికి, ఇప్పుడు ఇలా పెన్ డ్రైవ్ పెట్టామా, దీనిపైన ఒక ఐకాన్ వస్తుంది. ఆ ఐకాన్ వచ్చేసరికి అది అలా ఓపెన్ చేసి చూడాలి, అలా చూస్తే అప్పుడు తెలుస్తుంది అని చెప్పి చూపిస్తాడు. చూపించేసరికి సరేనని అది చూస్తాడు. చూసేసరికి ప్రేమ కళ్యాణ్ కలిసి ఉన్న ఫొటోస్ అయితే కనిపిస్తూ ఉండేసరికి, ఇదేంటి బావా ప్రేమ ఎవరితోనో ఇంత క్లోజ్గా ఉంది అనగానే, చచ్చచ్చా ప్రేమ ఎలా ఎందుకు క్లోజ్గా ఉంటుందిరా, ప్రేమ ఎలాంటిదో మనకు తెలీదా, అయినా ఇంట్లో ఎలా పెంచుతారో నీకు తెలీదా ఏంటి అని చెప్పాను కానీ, అవును నిజమే బావా, కానీ వీడు ప్రేమను ఎందుకు మన దగ్గర బ్యాట్ చేయాలనుకుంటున్నాడు అనగానే, ఏ కాలేజీలో ఓడో అయ్యుంటాడ్రా, ప్రేమను ఏడిపించుంటాడు, అందుకు ప్రేమ మీద కక్ష తీర్చుకోవడం కోసం, తన పరువు తీయడం కోసం ఇలాంటి ఫోటోలు రెడీ చేస్తున్నారేమో, ఈ మధ్య బాగా ఈ ఫొటోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి కదరా, ఫేసులు మార్చేయడం చాలా ఈజీగా మార్చేస్తున్నారు కదా అనగానే, అవును బావా వీడు ఎవడో తెలుసుకోవాలి అనగానే, బావా వీడిని నేను ప్రేమ కాలేజీలో చూశాను బావా 1-2 సార్లు, వీడు పలానా ఏరియాలో ఉంటాడు బావా అని చెప్పనేసరికి, అవునా వీడు పలానా ఏరియాలో ఉంటాడా, సరే అయితే పద వెళ్దామని చెప్పాను కానీ, బావా పెన్ డ్రైవ్ అనగానే, పెన్ డ్రైవ్ని తీసుకురారా ఎక్కడో చోట తగలబెట్టేద్దాము, ఇలాంటి వస్సలు ఉంచకూడదు అని చెప్పి పెన్ డ్రైవ్ తీసుకుని బయలుదేరతారు. ఇంకిక్కడ ప్రేమ ధీరజ్కి చెప్పింది కదా, వాడు ఏమైతే చెప్తాడో అక్షరం పొల్లుపోకుండా ధీరజ్కి చెప్తుంది. వాడు నిన్ను అంత మాట అన్నాడా అనగానే, అవును ధీరజ్ నాకు చాలా భయంగా ఉంది, నేను ఎందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియనంతగా నన్ను టార్చర్ పెట్టడానికి వాడు ఫిక్స్ అయిపోయాడు, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాడు, మామీకి చెప్పాడమో లేక ఇంటికొచ్చి చెప్పాడమో ఏదో ఒకటి చేస్తాడు ధీరజ్, నాకు చాలా భయంగా ఉంది అనగాని, ప్రేమ నీకే కష్టం వచ్చినా నేను చూసుకుంటాను, నీ మెడలో తాళి కట్టడమే కాదు నీ బాధ్యత కూడా నేను తీసుకున్నాను, నీకు బాగా తెలుసు, నాకు ఏ పని అప్పగించినా నేను చేస్తానని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, ఈలోపు నర్మదానో ఇటు వేదవతి ఆ ఫోటోల్ని తగలబెట్టేశారు కదా, వెంటనే వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆ ఫొటోస్ గురించి ధీరజ్కి ఫోన్ చేసి చెప్దామని ఫోన్ చేస్తారు. ధీరజ్ అని చెప్పాను కానీ, ఏంటమ్మా అని చెప్పాను కానీ, ప్రేమ నీ దగ్గరే ఉందా అనగానే, నా దగ్గరే ఉంది అనేసరికి,
ఫోను స్పీకర్లో పెట్టరా అని చెప్పాను కానీ స్పీకర్లో పెడతాడు. పెట్టేసరికి ఏంటి పిచ్చిదానా నీకు, అసలు నీకు బుద్ధి ఉందా అనగాని నేనేం చేశానత్తా అని చెప్పాను కానీ అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉండే ఇదంతా చేస్తున్నావా, అసలు ఏమనుకుంటున్నావే అనగాని నేనేం చేశానత్తా, నన్నెందుకు తిడుతున్నావు అని చెప్పాను కానీ ఆ కళ్యాణ్ గాడు నీకు ఫొటోస్ పంపించాడనుకో, ఆ ఫొటోస్ తగలబెట్టడం చేత కదా, ఆ ఫొటోస్ వెళ్ళి ఆ వల్లి చేతిలో పడ్డాయి అనగాని ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు, అవి నేను పెట్టిలో పెట్టి తాళం వేశాను కదా అనగాని దానికి ఏం అనుమానం వచ్చిందో ఏంటో నీ గదిలోకి దూరి ఆ పెట్టి తాళం పగలగొట్టి ఆ కవర్లో ఉన్న ఫొటోస్ మొత్తం తీసిందంట. కరెక్ట్ సమయానికి నర్మద వెళ్ళింది కాబట్టి సరిపోయింది. ఆ ఫొటోస్ అన్నీ నర్మద తీసేసుకుంది అని చెప్పాను కానీ ఫొటోస్ ఎన్ని తీసుకుంది అని చెప్పనేసరికి సుమారు ఓ 10 ఫొటోస్ ఉంటాయేమో అని చెప్పాను కానీ 10 ఫొటోసా నర్మదా, మనం ఎన్ని ఫొటోస్ తగలపెట్టామో అనగాని 7 ఫొటోసే తగలపెట్టాము అత్తయ్య అని చెప్పనేసరికి అయితే మిగిలిన 3 ఫొటోసు ఆ వల్లి దగ్గర ఉండిపోయినట్టున్నాయే అని చెప్పాను కానీ వల్లి అయితే నాకు అన్ని ఫొటోసు ఇవ్వలేదన్నమాట, కావాలని దాచిపెట్టింది. ప్రేమ నువ్వేం భయపడకు, నేను వల్లిని వెళ్ళి నిలదీసి అడుగుతాను, ఈ విషయం మీ మామయ్య దాకా వెళ్లకుండా చేస్తాను అని చెప్పాను కానీ ఇంకా సరే అత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఫొటోస్ పంపించడం ఏంటి అనగానే అవును కళ్యాణ్, అవును ధీరజ్, ఆ రోజు బాబాయ్ కోసం ఫొటోస్ వచ్చాయి కదా, ఆ ఫొటోస్ ఏంటనుకుంటున్నావు ఇవే అని చెప్పాను కానీ ఏంటి ఆ రోజు వచ్చినవి ఫొటోసా, కాలేజీ నుంచి లెటర్ అంటూ మార్చేసావు కదా అనగానే నీకు చెప్దామనుకున్నాను, నువ్వు నా మాట వినిపించుకునే పరిస్థితిలో లేవు, అందుకోసమనే మార్చేయాల్సి వచ్చింది అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఇంకా ధీరజు చాలా సీరియస్ అయిపోతాడు. అది కాదు ధీరజ్, నా బాధను అర్థం చేసుకో అని చెప్పాను కానీ ఏం అర్థం చేసుకోవాలి ప్రేమ, ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేంత వరకు, ఇంత పేకల మీదకి వచ్చేంత వరకు నువ్వెందుకు చేసావు, అయినా ఫొటోస్ని ఎందుకు దాచుకున్నావు, వాడి జ్ఞాపకం కోసం దాచుకున్నావా ఏంటి, వాడు నీకు ఫొటోస్ పంపించే కానీ చింపి పాడేయడమో లేకపోతే కాల్చి పాడేయడమో చెయ్యాలి కదా. ఇప్పుడు ఆ 3 ఫొటోస్ వదిన దగ్గర ఉండిపోయాయి. ఇప్పుడు అమ్మ వదిన వెళ్ళి శ్రీవల్లి వదిని అడిగితే ఫొటోస్ ఉన్నాయంటాయో లేవని చెప్తుందో లేక నాన్నకే చూపించాలనుకుంటుందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, బుర్ర పని చేయట్లేదు. నువ్వన్నీ ఇలాంటి పనులు చేస్తావేంటి ప్రేమ, నాకు చాలా టెన్షన్గా ఉంది. ముందు ఆ కళ్యాణ్ గాడు ఎక్కడ చచ్చాడో చూద్దాం, వాడిని పట్టుకుని 4 ఉతికి నీ మిగిలిన ఫొటోస్ ఏమైనా ఉంటే అవి కలెక్ట్ చేసుకుందాం, తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పి ఇంకా వెంటనే ఇటు ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా వెతుక్కుంటూ వెళ్తారు. అటు తిరుపతి రామరాజు ఇద్దరు కూడా వెతుక్కుంటూ వెళ్ళారు కదా, వాడు ఇక్కడే ఉండుంటాడు ధీరజ్ అని చెప్పనేసరికి అక్కడికే వెళ్తాడు. వెళ్ళేసరికి కళ్యాణ్ అని చెప్పి పిలవడంతో వచ్చావా ఏంటి, మీ మామయ్య దగ్గరికి నేను పెన్ డ్రైవ్ పంపించాను కదా ప్రేమ, మీ మామయ్య పెన్ డ్రైవ్ ఇంకా చూడలేదా, నీకు నేను ఫోన్ చేశానని బెదిరించి ధీరజ్ గారిని తీసుకొచ్చావా, నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను మీ మామయ్యకి మనిద్దరం హోటల్ రూమ్లో ఉన్న వీడియో, మనిద్దరం కలిసి తిరిగినప్పుడు తీయించుకున్న ఫొటోసు అన్నీ ఒక పెన్ డ్రైవ్లో వేసి మీ మామయ్య చేతికి ఇచ్చాను. మీ మామయ్య ఈ పాటికి ఆ పెన్ డ్రైవ్లో ఉన్న ఫొటోసు వీడియో చూసే ఉంటాడు, నీ గురించి మీ మావయ్య అనుకునే ఉంటాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి మీ మావయ్య నిన్ను ధీరజ్ని నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకోకుండా నా దగ్గరికి వచ్చారేంటి మీ ఇద్దరు, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఆలోచించుకుని అందరి ముందు తలదించుకోండి. చెప్పాను కదా నీకు, బ్రతకాలి అంటేనే భయపడేటట్టు చేస్తానని, నీ కళ్యాణ్ గాడితో ఎందుకు పెట్టుకున్నానా అని నువ్వు అనుకునేటట్టు చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను, నీకు బ్రతకడమే కష్టమని చచ్చే వరకు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండకుండా చేస్తానే. ఈ నరకం భరించే కంటే చావడమే మంచిదని నువ్వు అనుకునేటట్టు చేస్తాను. వెళ్ళు ప్రేమ వెళ్ళు, చస్తావో బ్రతుకుతావో కలిసి ఉంటావో ఇక్కడి నుంచి వెళ్ళిపోతావో వెళ్ళే, నీకు ప్రశాంతత ఉండనివ్వను. ఎంత మోసం చేసావే నన్ను, వస్తాను అని చెప్పి ధీరజ్ గారిని వెనకాల తీసుకొచ్చి నన్ను కొట్టిస్తావా, నడి రోడ్డు మీద నన్ను పరుగులు పెట్టిస్తావా, అస్సలు వదిలిపెట్టనే నిన్ను, నీ పరువు తీస్తాను అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చేసరికి నా ముందే నా భార్యకు వార్నింగ్ ఇస్తావా అంటూ ఇంకా ఇద్దరు కలబడేసరికి ఇంకా ప్రేమ పక్కనే నిలబడి అలా ఏడుస్తూ ఉంటుంది. ధీరజు ఇటు ఇద్దరు కొట్టుకుంటూ ఉండేసరికి ధీరజ్ కాస్త కింద పడిపోవడంతో
కళ్యాణ్ ఒక కర్ర తీసి కొడదామనుకునేసరికి కరెక్ట్గా అప్పుడే రామరాజు గబగబా వెళ్ళి ధీరజ్ని కొట్టబోయిన కర్రను పట్టుకునేసరికి నా కొడుకు మీదే చెయ్యెత్తుతావా, నా కొడుకునే కొట్టడానికి కర్రతో కొట్టడానికి ప్రయత్నిస్తావా నిన్ను అంటూ అదే కర్రను లాక్కొని కొడతాడు. ఏంటి సార్ నన్ను కొడుతున్నారు, తప్పు వాళ్ళు చేస్తేని అనగానే తప్పు ఎవరు చేశారా అని చెప్పాను. కానీ తప్పు చేసినందువల్లే కదా మీకు ఆ ఫొటోస్ పంపించాను కానీ నోర్మి, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేస్తావా, ఆయన ప్రేమ నిన్ను ఏం చేసింది, నువ్వేదో తప్పుడు పని చేస్తే నిన్ను కొట్టుంటుంది, అందుకని ఇలా ఫొటోస్ మార్పింగ్ చేసి పంపిస్తావా అని చెప్పనేసరికి అవి రియల్ ఫొటోస్ సార్ అనగానే ఈ రోజుల్లో ఇలాంటి మార్పింగ్ ఫొటోస్ ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటో నాకు తెలుసు, అర్థమవుతుందా, నేను చదువుకోకపోయినా ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందో అన్నీ నాకు బాగా తెలుసు. అమ్మాయిని మార్చినంత ఈజీగా మొహాల్ని మార్చేసి ప్రేమ ఫోటోను పెట్టి చేసేస్తే నా కోడల గురించి నువ్వు తప్పుగా మాట్లాడి తప్పుడు ఫోటోలు పంపించి తప్పుగా వాగితే నమ్మేస్తాననుకుంటున్నావా? నా కోడలు ఎలాంటిదో నాకు తెలుసు, నా కోడల మీద బురద చల్లాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి లేదు సార్ నేను చెప్పేది నిజం, నేను ప్రేమించుకున్నాము, ధీరజ్ ప్రేమను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, నేను ప్రేమను మోసం చేస్తేనే ధీరజు ప్రేమను పెళ్లి చేసుకున్నాడు, మిమ్మల్ని వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారు సార్ అని చెప్పాను. కానీ ఎవరికి చెప్తున్నావురా కహానీలు, నా కొడుకు నన్నెందుకు మోసం చేస్తాడు, నా మేనకోడలు నన్నెందుకు మోసం చేస్తుంది, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అది నువ్వు చూసి వారవలేకపోయావు, ఏదో రకంగా నా కొడుకుని కోడల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే నువ్విలా ఫోటోలు మార్పింగ్ చేసి నా కోడల్ని తప్పుగా క్రియేట్ చేయడానికి ఇలాంటి ప్లాన్లు వేశావు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నీ బుద్ధి ఎప్పుడు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలా మారుతారో అన్నీ కూడా నాకు తెలుసు, ఇప్పుడున్న కాలంలో మగపిల్లలు ఎంత దారుణంగా తయారవుతున్నారో నాకు తెలుసు, నా కొడుకు అలాంటి వాడు కాదు, నా కొడుకు మంచివాడు, నా కొడుకు తప్పుడు పనులు చేసేవాడు కాదు, ప్రేమను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, నువ్వు ఇలాంటి ఫొటోస్లు మరొక 100 తీసుకొచ్చినా, ఇలాంటి ఫొటోస్ మరొక 1000 తీసుకొచ్చినా, వీడియోస్ తీసుకొచ్చినా నేను నమ్మను, నా కొడుకు కోడలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నువ్వు వాళ్ళ దృష్టిలో ఎలా మారినా కానీ నేను మాత్రం వాళ్ళని నమ్ముతాను, పోరా ఇక్కడి నుంచి, ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం నీకు మర్యాద దక్కదు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో నిన్ను చంపి పడేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయేసరికి నాన్న అంటూ ధీరజ్ పట్టుకుంటాడు. ఏంట్రా ధీరజ్ నీకేం కానిస్తానని అనుకున్నావా, అసలు నీకేమీ కానివ్వను అని చెప్పాను కానీ నువ్వెందుకు వచ్చావమ్మ ప్రేమ అని చెప్పాను కానీ ఆ ఫొటోస్ ప్రేమకు కూడా పంపించి బెదిరిస్తున్నాడు నాన్న అని చెప్పనేసరికి వాడి బెదిరింపులకి నువ్వు భయపడిపోవడం ఏంటమ్మా, వాడు మళ్ళీ నీ జోలికి రాడు, పద ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి మామయ్య గారండి అని చెప్పి ఈ వల్లి కాస్త ఎదురొచ్చేస్తుంది. ఎందుకంటే అప్పటికే వేదవతి ఇటు నర్మద ఇద్దరు వెళ్ళి వల్లిని అడుగుతారు. వల్లి ఇంకా ఇందులో 3 ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ ఏవి అనకని అచ్చి బాబోయ్ నాకేం తెలుసు, ఫొటోస్ అన్నీ నేను నర్మదకి ఇచ్చేసాను కదా, నాకే ఫొటోస్ తెలియదు అనగాని చూడు వల్లి నీ దగ్గర మరొక 3 ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ మర్యాదగా ఇచ్చేస్తే బాగుంటుంది, లేదు మీ మామయ్యకే చూపించాలనుకుంటే మాత్రం తర్వాత నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో అనగానే లేదత్తి గారు నా దగ్గర ఏ ఫొటోసు లేవు అని అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తుంది. ఖచ్చితంగా వల్లి అక్క దగ్గరే ఫొటోస్ ఉన్నాయి మా అత్తయ్య గారు, ఖచ్చితంగా ఈ ఫొటోస్ మామయ్య గారికి చూపించడం కోసమే వల్లి అక్క ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు మామయ్య గారు వచ్చి ఈ ఫొటోస్ చూస్తే ఏం జరుగుతుందో భయంగా ఉంది అని చెప్పనేసరికి ఇంకా టెన్షన్ పడుతూ ఉండగానే ఈలోపు వల్లి కాస్త మావయ్య గారండి అని చెప్పాను కానీ ఏంటమ్మా వల్లి అనగానే మీకు కొన్ని ఫొటోస్ చూపించాలండి అని చెప్పాను కానీ ఫొటోసా, ఏం ఫొటోసు అని చెప్పాను కానీ అచ్చి బాబోయ్ మామయ్య గారండి మీ చిన్న కోడలు
ప్రేమ ఎలా తప్పుడు పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. ప్రేమ మరొక అబ్బాయితో ఎలా రాసుకు పూసుకు తిరుగుతుందో చూడండి అని చెప్పి అనేసరికి ఫొటోస్ కాస్త చేతిలో పెట్టడంతో ఈ ఫొటోస్ ఆల్రెడీ పెన్ డ్రైవ్లో చూసారు కదా, సో అవి ఇవి ఒకటే కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నామా అమ్మ వల్లి, అసలు నీకు బుద్ధండే మాట్లాడుతున్నావా అని చెప్పను. కానీ ఒక్కసారిగా వేదవతి నర్మద రిలాక్స్ అవుతారు. ఇటు ప్రేమ ధీరజ్ కూడా రిలాక్స్ అవుతారు. ఏమైంది మామయ్య గారండి అని చెప్పాను. కానీ ఈ ఫొటోస్ అన్నీ మార్పింగ్ ఫొటోస్, అసలు నువ్వు ఇలాంటి ఫొటోస్ ఎందుకు నమ్ముతున్నావు? ప్రేమ మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? ప్రేమ ఎలాంటిదో తెలీదా? ప్రేమ తప్పుడు పని ఎందుకు చేస్తుంది? అయినా ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి తప్పుడు మరొక అబ్బాయితో ప్రేమ ఎందుకు క్లోజ్గా ఉంటుంది? ఈ ఫొటోస్ అన్నీ ఈ టెక్నాలజీ వల్ల మార్చేస్తున్నారు అని చెప్పాను. కానీ అవును మామయ్య గారండి, ఇలా చాలా రకాలుగా ఫొటోస్ మార్చడం చాలా జరుగుతున్నాయి. చాలా ఫొటోస్ మారుస్తున్నారు. ఇవే వల్లి అక్కకు చెప్తున్నాను, అయినా నా మాట వినిపించుకోకుండా మామయ్య గారికి చెప్పాలి అంటూ ఈ ఫొటోస్ మీకు వరకు చూపించింది అని చెప్పనేసరికి, చూడమ్మా వల్లి, ఇలాంటి పనులు ఏమీ నాకు చెప్పనవసరం లేదు. అయినా ఇలాంటివి ఎందుకు చూపిస్తున్నావు? నీ తోటి కోడల మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నీ తోటి కోడలి ప్రేమ ఎలాంటిదో నీకు తెలీదా? తన మనస్తత్వం, తన బుద్ధి నీకు తెలీదా ఏంటి? తన గురించి నువ్వు తప్పుగా ఎందుకు అనుకుంటున్నావు? తను నీ చెల్లెల్లాంటిది. నీ చెల్లెలు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తుందని నువ్వు అనుకుంటావా అని చెప్పనేసరికి, అచ్చి బాబోయ్ అలా కాదండి మామయ్య గారండి అని చెప్పాను. కానీ ఇంకా చాలమ్మా, ఇలాంటివి నమ్మడం మానేసి, ఎంకరేజ్ చేయడం మానేసి, ఇలాంటివి ఏమైనా ఉంటే నీ తోటి కోడలికి ధైర్యం చెప్పడం మానేసి నువ్వు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావా? వేదవతి బుజ్జమ్మ అని చెప్పనేసరికి, చెప్పండి అనగానే ముందు ఈ ఫొటోస్ తగలబెట్టే, ఈ పెన్ డ్రైవ్ కూడా తగలబెట్టే. అమ్మ నర్మద, ఈ పెన్ డ్రైవ్లో ఉన్నవన్నీ కూడా అరెస్ట్ చేసేనమ్మా అని చెప్పనేసరికి, సరే మామయ్య గారు అని చెప్పి పెన్ డ్రైవ్ ఏంటి అనుకుంటూ వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే ఇవన్నీ మార్పింగ్ ఫొటోస్ అని మామయ్య గారు నమ్ముతున్నారు. ప్రేమ మీద, ధీరజ్ మీద మామయ్య గారికి నమ్మకం ఉంది కాబట్టి ఇలా మామయ్య గారు నమ్ముతున్నారు అని చెప్పి అనుకుని ఆ పెన్ డ్రైవ్లో ఉన్నవన్నీ కూడా మొత్తం క్లియర్ డేటా చేసేసిన తర్వాత ఇంకా ఈ ఫొటోస్ కూడా బుజ్జమ్మ తగలపెట్టేసరికి అమ్మయ్య ప్రాబ్లం నుంచి బయటపడ్డాము అని చెప్పి అనుకుని ఇద్దరు ప్రేమ ధీరజ్ ఇద్దరు గదిలోకి వెళ్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది ధీరజ్ అని చెప్పాను. కానీ మా నాన్న నన్ను ఎంతలా నమ్ముతున్నాడో చూసావు కదా ప్రేమ, నేను తప్పు చేయనంట, నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటానంట. నువ్వు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మా నాన్న నమ్ముతున్నాడు. నిజానికి మనం మా నాన్నని మోసం చేస్తున్నాం కదా అని చెప్పాను. కానీ మామయ్యని మోసం చేసిన మామయ్య మన మీద నమ్మకం ఉంది. మనం ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా ఇప్పుడు ప్రేమించుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటే మామయ్య హ్యాపీగా ఉంటారు కదా ధీరజ్ అని చెప్పనేసరికి ఇంకా ధీరజ్ కాస్త ఆలోచనలో పడతాడు. ఇంకా రామరాజు చితక్కొట్టి వార్నింగ్ ఇచ్చేసరికి కళ్యాణ్కైతే బుద్ధొచ్చి ఈ ప్రేమ జోలికి వెళ్ళడం అనవసరంరా, ఎలాంటి యూజు ఉండదు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావంతే. ప్రేమ జోలికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే కన్నా మరొక అమ్మాయి జోలికి వెళ్ళి ఆ అమ్మాయిని పడేసి తన దగ్గర నుంచి డబ్బులు లాగడం మంచిది. ప్రేమకు ప్రతి చోట సపోర్ట్ ఉంది. నువ్వు ప్రేమని ఏమీ చేయలేవు. రామరాజు గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయనకి కోపం వస్తే నిన్ను పోలీసులకు అప్పగించినా భయపడిన ఏం చేసే పరిస్థితి ఉండదు. అది నువ్వు అర్థం చేసుకో. ప్రేమను వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది, బ్రతుకుంటుంది. లేదంటే మాత్రం తర్వాత నువ్వు చాలా భయపడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా కళ్యాణ్ ప్రేమ గురించి ఆలోచించడం మానేస్తాడు. ప్రేమ ధీరజ్లు ఇద్దరు కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంకా వేదవతి ఇటు నర్మద ఇద్దరు వస్తారు. అక్క అంటూ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది? నువ్వు భయపడకు, బాధపడకు. మామయ్యకు నా మీద చాలా నమ్మకం ఉందక్క. అక్కడ పెన్ డ్రైవ్ పంపించి వాడు ఫొటోస్ పంపించిన మామయ్య అవన్నీ మార్పింగ్ ఫొటోస్ అని అన్నారు. నా కోడల మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు అంటూ మామయ్య వాడిని నిలదీసి
చిత్త కొట్టుడు కొట్టారు. ఈ దెబ్బతో వాడింక మన జోలికి రాడనే అనుకుంటున్నాను అని చెప్పనేసరికి, మావయ్య ఎవరినైనా నమ్మితే అలాగే నమ్ముతారు. ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంక వాడు ఏమీ మీ జోలికి రాడు. మావయ్యకి ఎలాంటి అనుమానం లేకుండా మీరిద్దరూ ప్రేమగా ఉంటే అంతా బాగుంటుంది ధీరజ్. ఇప్పటికైనా ప్రేమను జాలితో పెళ్లి చేసుకున్నానని చూడకుండా ప్రేమతో పెళ్లి చేసుకున్నానని చూస్తే అన్ని విషయాలు నీకు చెప్పుకోవడానికి తను ధైర్యం చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకో. జాలితో చేసుకున్నా ఎలా చేసుకున్నా ప్రేమ నీ భార్యని నువ్వే ప్రేమగా చూసుకోవాలి. అది నువ్వు అర్థం చేసుకో ధీరజ్ అని చెప్పి ఇంకా నర్మదా ఇటు బుజ్జమ్మ ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా వేదవతి దగ్గర రామరాజు అయితే, ఏంటి బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను కానీ ఏమీ లేదండి అని చెప్పనేసరికి, ఆ ఫొటోస్ చూసి మార్పింగ్ ఫొటోస్ అని అందరి ముందు చెప్పినా అవి నిజమైన ఫొటోస్ అని నాకు తెలుసు బుజ్జమ్మ అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బుజ్జమ్మ. ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ నాకు తెలుసు బుజ్జమ్మ, ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకోలేదని, ధీరజు ప్రేమను జాలితోనే నువ్వు చెప్పావనే తాళి కట్టాడన్న విషయం తెలుసు. వీడిని ప్రేమించి పెళ్లిపేటల మించి వెళ్ళిపోతే వీడు నగలు తీసుకుని మోసం చేశాడన్న విషయం నాకు తెలుసు. నీ పుట్టింటి గౌరవాన్ని ఆడబిడ్డని కాపాడడం కోసం నాకు ఇచ్చిన మాటను తప్పి నీ కొడుకుని ప్రేమ మెడలో తాళి కట్టమన్నావని కూడా నాకు తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా బుజ్జమ్మ షాక్ అయిపోతుంది. మీకు ఈ విషయాలన్నీ అనగానే నువ్వు నర్మదా మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను. కానీ నువ్వు చేసింది మంచి పనే. నీ పుట్టింటి వాళ్ళని కాపాడుకున్నావని కాదు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడావని. వీడిని కూడా నేను ఎందుకు ఇలా అన్నానో తెలుసా? వాడు ప్రేమను జాలితో చేసుకున్నాడు కాబట్టి ఆ జాలితోనే చూస్తాడని, వాడికి ప్రేమ బాధ్యత అప్పగిస్తే ప్రేమ మీద ప్రేమ కలిగి వాళ్ళిద్దరి బంధం బలపడుతుంది అన్న ఉద్దేశంతోనే ప్రేమను ధీరజ్కి దగ్గర చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశాను. వాడికి ఇటు వల్లికి ఎందుకు వార్నింగ్ ఇచ్చానో తెలుసా? మళ్ళీ ఈ ఫొటోస్ వేరే రకంగా బయటికి రాకూడదన్న ఉద్దేశంతో. ప్రేమ మీద నాకు నమ్మకం లేదని తెలిస్తే ప్రేమ లాంటి అమ్మాయి చనిపోవడానికి కూడా సిద్ధపడుతుందని నాకు తెలుసు. అందుకే ఇదంతా నేను చేశాను బుజ్జమ్మ అనగానే, మీలో కోపమే కనిపిస్తుందనుకున్నాను కానీ ఎంత ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? వాళ్ళు నా పిల్లలు బుజ్జమ్మ. వాళ్ళ గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? ఒకప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అనాథలా నిలబడ్డాను. నాకు ఎవరు సపోర్ట్ కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు నా బిడ్డలకు నేను సపోర్ట్గా ఉన్నాను. నా బిడ్డలు తప్పు చేయరు. ధీరజ్ని నువ్వు తాళి కట్టమని అంటే బలవంత పెడితేనే కదా ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడు. ఒక ఆడపిల్లని కాపాడాడు నా కొడుకు ఎంత గొప్పగా ఉన్నాడు. నా కొడుకును అలా గొప్పవాడిగా తీర్చిదిద్దినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి రామరాజు కాస్త అనేసరికి, నన్ను క్షమించండి అనగానే, నువ్వేం తప్పు చేసావు బుజ్జమ్మ? మీ పుట్టింటి వాళ్ళని కాపాడడం కోసం భర్త మాటని కాదన్నావా? అక్కడ నీ పుట్టింటి వాళ్ళు అని నువ్వు ఆలోచించవేమో, నేను అలా ఆలోచించలేదు. ఒక ఆడపిల్ల మానం, మర్యాద, జీవితం, ప్రాణం పోకుండా నువ్వు కాపాడేవనేది మాత్రమే నేను ఆలోచించాను. అందుకే నువ్వు చేసింది తప్పుగా నాకు అనిపించలేదు బుజ్జమ్మ అనగానే, మీలా గొప్పగా ఆలోచించే గుణం మాకు ఎవ్వరికీ లేదండి. మీరే చాలా లోతుగా ఆలోచిస్తారు. అందరి మీద చాలా తొందరగా సీరియస్ అవుతారు అని నేను అనుకుంటాను. కానీ మీ ఆలోచన ఎంత లోతుగా ఉంటుందని అస్సలు అనుకోలేదు అని చెప్పాను. కానీ ఈ విషయం నాకు తెలుసన్న విషయం ఎవరికీ చెప్పకు, మళ్ళీ వాళ్ళు నా ముందు గిల్టీగా ఫీల్ అవుతారు. ప్రేమ, ధీరజ్ ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించేటట్టుగా నువ్వు నర్మదా ఏదైనా చెయ్యండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మన పిల్లలు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం బుజ్జమ్మ. అది గుర్తుపెట్టుకుని వాళ్ళిద్దరినీ ఒకటి చేసే బాధ్యత నీకు నర్మదకు అప్పగిస్తున్నాను. నువ్వు వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి. వాళ్ళు జీవితాన్ని పంచుకునేటట్టు చెయ్యి. అర్థమవుతుందా? నా ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండి
నాకు వారసులనిస్తేనే నాకు సంతోషం కలుగుతుంది అని చెప్పనేసరికి అలాగేనండి నేను మాట్లాడతాను అని చెప్పి బుజ్జమ్మ కాస్త రామరాజుని హత్తుకుంటుంది. రామరాజు చాలా సంతోషపడతాడు. బుజ్జమ్మ కూడా తన భర్త ఎంత గొప్పగా ఆలోచిస్తాడని బుజ్జమ్మ కూడా అనుకోలేదు కదా. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికైతే కళ్యాణ్ గారికి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాటు వల్లికి కూడా షాకింగ్ ఇస్తాడు రామరాజు. అయితే ఇంకా ప్రేమను ధీరజ్ని కలపమని వేదవతికి సలహా కూడా ఇస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్